మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారు. కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. అలా అయితే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌కి సంబంధించిన మోస్ట్ కామన్ క్వెషన్స్ అండ్ డౌట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద రూట్ కెనాల్ ట్రీట్మెంట్? సో ఎప్పుడైతే మనకి ఒక లెవెల్‌కి మించి పంటి సెంటర్ వరకు డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఈ ట్రీట్మెంట్‌లో మనము పంటికి పైన సెంటర్‌లో ఒక హోల్ లాగా చేసి లోపలున్న కెనాల్ లోపలున్న ఆ నరము దానికి సంబంధించిన బ్లడ్ వెసెల్‌ని మనం తీసేస్తాం. అలాంగ్ విత్ మొత్తం ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మొత్తం కలిపి మనం తీసేస్తాం అన్నమాట. తర్వాత క్లీన్ చేసి మనము ఒక మెడికల్ సబ్స్టెన్స్‌తో ఫిల్ చేసేస్తాము. అలాగే అక్కడ సీల్ చేసేసి మనము పైన ఫైనల్లీ ఒక క్యాప్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనకి 80% కేసెస్లో కంప్లీట్లీ పెయిన్లెస్గా ఉంటుందండి. అండ్ రిమైనింగ్ 20% కేసెస్లో కూడా జస్ట్ స్టార్టింగ్లో మనం ఈ ఇన్ఫెక్టెడ్ టిష్యూ తీసే వరకు ఒక ఫస్ట్ ఇనిషియల్ 5 to 10 minutes మనకి స్లైట్ గా పెయిన్ అనిపిస్తుంది. దాని తర్వాత షేపింగ్, ఫిల్లింగ్ అండ్ క్లోజ్ చేయడానికి పేషెంట్ కి జనరల్ గా ఎట్లాంటి పెయిన్ ఉండదండి. హౌ లాంగ్ డస్ ద ట్రీట్మెంట్ ఫర్ రూట్ కెనాల్ టేక్? సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి డిపెండింగ్ అపాన్ ఏ టీత్ మనం చేస్తున్నాం, ఫ్రంట్ పన్నా వెనక పన్నా, అలాగే ఆ పంటికి ఎన్ని కెనాల్స్ అనేవి ఉన్నాయి, అలాగే ఆ కెనాల్స్ స్ట్రైట్ గా ఉన్నాయా, కర్వ్డ్ గా ఉన్నాయా, మళ్ళీ ఇంకా వేరే అనాటమికల్ స్ట్రక్చర్స్, పల్ప్ స్టోన్స్ కానీ ఏదైనా ఆ కెనాల్స్ లో అడ్డాలు ఏమన్నా ఉంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మీకు రూట్ కెనాల్ టైం అనేది వ్యారీ అవుతుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న ఫ్రంట్ పన్ను అయితే మీకు 15 minutes to 20 minutes లో రూట్ కెనాల్ కంప్లీట్ అయిపోతుంది. అదే కాంప్లెక్స్ కేస్ అయితే ఒక 1 hour వరకు టైం పట్టొచ్చు. వాట్ ఆర్ ద సైన్స్ దట్ యు నీడ్ అ రూట్ కెనాల్ ట్రీట్మెంట్? సో రూట్ కెనాల్ ఎటువంటి సిచ్యువేషన్స్లో మనకి అవసరం అంటే, మనకి కంటిన్యూస్గా ఒక పంటికి పెయిన్ అవుతుంది, అన్నం తినేటప్పుడు కంటిన్యూస్గా పెయిన్ ఉండడం, చాలా కాలంగా ఉండడం, లేదా ఆ పంటి దగ్గర వాపు అనేది రావడం, చిగుళ్ళు అనేది బాగా రెడ్గా వాసిపోవడం, ఒక పింపుల్ లాగా మాటికి పింపుల్ లాగా ఒక ఓపెనింగ్ నుంచి పస్సు రావడం కానీ, లేదా కంటిన్యూస్గా ఎప్పుడు సెన్సిటివ్గా ఉంటుంది, వేడి పదార్థం కానీ చల్ల పదార్థం కానీ తిన్నప్పుడు కంటిన్యూస్గా మీకు ఆ పెయిన్ అనేది సెన్సేషన్ అనేది ఉందంటే మీకు ఖచ్చితంగా రూట్ కెనాల్ అనేది అవసరం. ఈజ్ రూట్ కెనాల్ బెటర్ దెన్ ఎక్స్ట్రాక్షన్? సో చాలా మంది అడుగుతారండి, రూట్ కెనాల్ ఎక్స్ట్రాక్షన్ కంటే రూట్ కెనాల్ బెటరా అని. నాకు రూట్ కెనాల్ వద్దు, ఎక్స్ట్రాక్షన్ చేసేయండి అంటారు చాలా మంది. డెఫినెట్ గా దీనికి ఆన్సర్ మాత్రం రూట్ కెనాల్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే రూట్ కెనాల్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం న్యాచురల్ గా ఉన్న పన్నుని మనం ప్రిజర్వ్ చేస్తున్నాం ఈ కండిషన్ లో. సో మీకు ఆ పన్ను తీసేస్తే మనం ఇమీడియట్లీ దాన్ని రిప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అది ఇంకో ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్ కూడా అయిపోతుంది అండ్ మీ ఒరిజినల్ పన్ను అనేది మీకు పర్మనెంట్ గా లాస్ అయిపోతుంది. సో రూట్ కెనాల్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ రూట్ కెనాల్స్? సో రూట్ కెనాల్స్ మనకి 90 to 95% వరకు సక్సెస్ రేట్ ఉంటుందండి. సక్సెస్ అనేది రూట్ కి ఎంత డ్యామేజ్ అయింది, టూత్ డ్యామేజ్ అనేది జరిగింది, వాటి మీద డిపెండెన్స్ ఉంటుంది. అలాగే పంటి చుట్టూతా ఉన్న బోన్ ఎలా ఉంది, పంటికి మొబిలిటీ అంటే కదులుతాం ఎంత మొబిలిటీ ఉంది, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ మీద సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. జనరల్ గా 90% సక్సెస్ రేట్ ఉంటుంది. విల్ మై టూత్ బి వీకర్ ఆఫ్టర్ డూయింగ్ అ రూట్ కెనాల్ ట్రీట్మెంట్? సో జనరల్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత టూత్ అనేది కొంచెం బ్రిటిల్ గా అయితే అవుతుందండి, కానీ టోటలీ ఫంక్షనల్ గా ఉంటుంది. ఈ బ్రిటిల్ గా అవడం మూలంగా మనము పంటికి క్యాప్ అనేది అడ్వైజ్ చేస్తాము. సో మీరు రూట్ కెనాల్ తర్వాత ఖచ్చితంగా 99% కేసెస్లో క్యాప్ అనేది మనం వేసుకుంటాము, చాలా మంచిది. కెన్ ఐ ఈట్ నార్మలీ ఆఫ్టర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్? సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనము మీకు ఫైనల్ టీత్ వచ్చే వరకు కొంచెం మీరు ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఎస్పెషల్లీ మనము ఫైనల్ క్యాప్ కోసం కటింగ్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా అటువైపు గట్టి పదార్థాలు కానీ మీకు హార్డ్ థింగ్స్ ఏది కూడా అటు సైడ్ నుంచి తినడం అనేది అవాయిడ్ చేయాలి క్యాప్ వచ్చే వరకు. వాట్ ఆర్ ద అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ విత్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్? సో రూట్ కెనాల్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రీట్మెంట్ అండి. మోర్ దెన్ 70-80 years నుంచి కంటిన్యూస్ గా నడుస్తున్న ట్రీట్మెంట్ అండి ఇది.
అబ్సల్యూట్లీ సేఫ్ ట్రీట్మెంట్. మోస్ట్‌లీ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. మనకి ఆహ్, ఉండేదల్లా కొంచెం ఫెయిల్యూర్ ఉంటది. సో, ఎక్కడైనా స్పెషలిస్ట్ చేయకపోతే గనక మీకు కొద్దిగా వాళ్ళు ఇన్ఫెక్టెడ్ టిష్యూ అక్కడ వదిలేస్తే రీఇన్ఫెక్ట్ అవ్వడం గానీ, ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవ్వడం గానీ, ఆ పంటి చుట్టూతా ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. అట్లాంటి కేసెస్‌లో మనం రీ-ఆర్‌సీటీ అనేది చేయాల్సిన అవసరం పడతది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్? సో, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మోడర్న్ డేలో చాలా అడ్వాన్స్ అయినాయండి. ట్రెడిషనల్‌గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జస్ట్ మనము లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ టిష్యూ తీసి, షేప్ జేసి, మనం మెడికేటెడ్ సబ్స్టెన్స్‌తో క్లోజ్ జేసేవాళ్ళం. కానీ వీటి మూలంగా కొంచెం రిపీటెడ్‌గా పెయిన్ ఉండడం, కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ పెయిన్ రావడం, మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం, రీ-ఆర్‌సీటీ చేయాల్సిన అవసరం పడతం అనేది జరుగుతుంది. సో, వీటిని రెడ్యూస్ జేయడానికి లేటెస్ట్‌గా లేజర్ టెక్నాలజీ అని వచ్చింది. సో, ఈ లేజర్ టిప్‌ని మనం రూట్ కెనాల్‌లో ఇన్ఫెక్టెడ్ టిష్యూ తీసిన తర్వాత, ఆ కెనాల్స్‌ని లేజర్ టెక్నాలజీతో క్లీన్ జేస్తే, మనకి 100% అన్ని రకాలైన ఇన్ఫెక్షన్ ఎలిమినేషన్ జరుగుతది. అలానే ఎట్లాంటి తడి పదార్థం కూడా కెనాల్ లోపల లేకపోవడం మూలంగా 100% సక్సెస్ రేట్ అనేది అబ్జర్వ్ చేశాము. అలాగే మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కూడా వచ్చిందండి. ఈ మైక్రోస్కోపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం మూలంగా మనం టూత్‌ని చాలా వరకు ప్రిజర్వ్ చేస్తామనమాట. సో, ఎక్కువ పన్ను కట్ చేయాల్సిన అవసరం పడతది. పన్ను చిన్నగా అవ్వడం మూలంగా దాంట్లో ఒకే పంటిలో 4 కెనాల్స్ ఉండడం మూలంగా దానికి కనబడడానికి డాక్టర్స్ పెద్దగా దాన్ని ట్రిమ్ చేసేస్తారు. సో, దాని మూలంగా పన్ను స్ట్రక్చర్ అనేది తక్కువైపోయి వీక్‌గా ఉంటుంది. సో, దాన్ని ప్రివెంట్ చేయడానికి మైక్రోస్కోప్స్ కనుక యూజ్ చేసినట్టయితే, మనం చాలా తక్కువ ప్రిపరేషన్ చేసే మనం కెనాల్స్ అన్నీ లొకేట్ చేసి, మనం రూట్ కెనాల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో, ఇవండి మోస్ట్ కామన్ క్వెషన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి అడిగినయి. ఇవి కాకుండా గూడా మీకు ఇంకెటువంటైనా క్వెషన్స్ ఉంటే కనుక మీరు మాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే, వాటి మీద కూడా మనం ఫ్యూచర్‌లో వీడియోస్ చేసి అందరిని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.